Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రాజేస్తోంది. విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఆ వివరాలు బ్రేకింగ్ లో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ బాధితుడే అన్నారు డాక్టర్ లక్ష్మణ్. అధిష్టానం ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా? ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ ఎందుకు జరిపించట్లేదు అంటూ ప్రశ్నించారు ఎంపీ లక్ష్మణ్. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లే వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్. బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ రకంగా ఢిల్లీ పెద్దలను, బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి మరి కుట్రలు, చర్యలు అని చెప్పి కూడా ఈ వాంగ్మూలంలో మరి బయటపడుతున్నది. వారు కేవలం ఫోన్ ట్యాపింగ్తో సరిపెట్టలేదు, బ్రౌజింగ్ హిస్టరీ, వాయిస్ కాల్స్ కూడా ట్రాక్ చేశారట. వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ కాల్స్ కూడా రికార్డ్ చేశారట. మరి ఇంత ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇంత దారుణమైన స్థితికి దిగజారిన దానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఉపేక్షించడం ఏమాత్రం కూడా ఇది భావ్యం కాదు. మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేల్చాల్సిన బాధ్యత మీ మీద తప్పితే లేనట్లయితే మరి ఈ యొక్క 10 జనపద్ ఆదేశాలకు అనుగుణంగా మరి లొంగిపోయినట్టయితే ఇవాళ బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని, కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ రకంగా ఢిల్లీ పెద్దలను, బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి మరి కుట్రలు, చర్యలు అని చెప్పి కూడా ఈ వాంగ్మూలంలో మరి బయటపడుతున్నది. వారు కేవలం ఫోన్ ట్యాపింగ్తో సరిపెట్టలేదు, బ్రౌజింగ్ హిస్టరీ, వాయిస్ కాల్స్ కూడా ట్రాక్ చేశారట. వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ కాల్స్ కూడా రికార్డ్ చేశారట. మరి ఇంత ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇంత దారుణమైన స్థితికి దిగజారిన దానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఉపేక్షించడం ఏమాత్రం కూడా ఇది భావ్యం కాదు. మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేల్చాల్సిన బాధ్యత మీ మీద తప్పితే లేనట్లయితే మరి ఈ యొక్క 10 జనపద్ ఆదేశాలకు అనుగుణంగా మరి లొంగిపోయినట్టయితే ఇవాళ బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.